Hello and welcome to another video. So let us continue and move on. Which of the following statements about the agroforestry are the correct? Agroforestry సంబంధించి ఏ statements correct అంటే it increases the overall land productivity నిజమే. It reduces the risk of crop failure through diversification ఇది నిజమే. It requires high inputs like commercial forestry లేదు. It improves the microclimate. So 1 to 4 are the right answers. Multi-purpose trees are preferred in the agroforestry. నిజమేనండి. Farmers have limited land and multiple needs. So both and are true and is correct explanation of here. Town gas system అంటేనే మౌంటైన్ కల్టివేషన్ లేదా మౌంటైన్ అగ్రికల్చర్ కి సంబంధించి. ఓకే అండి, జస్ట్ రైట్. టౌన్ గ్యాస్ సిస్టమ్ అంటే మౌంటైన్ కల్టివేషన్ లేదా మౌంటైన్ అగ్రికల్చర్ కి సంబంధించి. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కనుక దీంట్లో మౌంటైన్ కల్టివేషన్ కి సంబంధించి అక్కడ ఉంది the plantation establishment, permanent agriculture in plains, plantation establishment in forest areas allow the intercropping during early years and urban parks. యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో ఎక్కడ కూడా మనకి what do you call it as intercropping intercropping early years of the forest plantation establishment అని అంటున్నాడు. బట్ యాక్చువల్గా అయితే తౌంగ్యా వచ్చేసరికి మెయిన్గా ఇట్స్ ఎ బర్మనీస్ వర్డ్ అండ్ ఇట్స్ మెయిన్లీ రిలేటెడ్ టు ది మౌంటైన్ కల్టివేషన్ స్లాష్ అండ్ బర్న్ కల్చర్ లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించింది ఈ తౌంగ్యా అనేది కల్టివేషన్. బట్ ఎనీ జోన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు, ప్లేన్స్ అంటున్నాడు కాబట్టి ఇది అసలు కాదు, అర్బన్ పార్క్స్ కాదు, ప్రోసోపిస్ ఎరిడ్ జోన్స్ ఇది అసలు కాదు. సో ప్లాంటేషన్ ఎస్టిమేషన్ అనేది కరెక్ట్ అవుతుంది. బట్ యాక్చువల్గా వాడు హిల్స్ కల్టివేషన్ అని అంటే ఇంకా స్పెసిఫిక్గా కరెక్ట్, ఇంకా స్పెసిఫిక్గా అయ్యేది. విచ్ ట్రీ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ సిల్వో పాస్టోరల్. సిల్వో పాస్టోరల్ అంటే ట్రీస్ ప్లస్ animal pastures. ఓకే, సో ఇన్ ది సెమీ ఎరిడ్ రీజన్స్ అని అన్నాడు. సెమీ ఎరిడ్ రీజన్స్ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి ప్రోస్పియస్ సినియరా కేజ్రీ, ఇది ఎరిడ్ రీజన్స్, సెమీ ఎరిడ్ రీజన్స్ లో ఉంటుంది. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, ఇట్ మైట్ బి ఇర్రెలవెంట్ అట్ దిస్ ప్రెసెంట్ క్వశ్చన్, బట్ యూకలిప్టస్ ఎప్పుడు కూడా అలలోపతి ఫాలో అవుతూ ఉంటుంది. సో అలలోపతి ఏంటంటే టాక్సిన్స్ produced by tree to prevent other plants or trees from growing. ఓకే, సో ఇది యూకలిప్టస్ యొక్క స్పెషాలిటీ. సో వీడేమంటున్నాడు, సెమీ ఎరిడ్ రీజన్స్ అని అన్నాడు. సెమీ ఎరిడ్ రీజన్స్ కి వచ్చేసరికి మెయిన్ గా మీకు చూడాలనుకుంటే కనుక ఐ థింక్ ఇట్స్ మోర్ రిలేటెడ్ టు ది ప్రోస్పోయిస్ సినారియా, జమ్మి చెట్టు. ఇట్ ఈస్ మెయిన్లీ సెమీ ఎరిడ్ రీజన్స్ లో ఫాడర్ కింద కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ప్రోస్పోయిస్ సినారియా అనేది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ది సోషల్ ఫారెస్ట్రీ. సోషల్ ఫారెస్ట్రీ యొక్క కాంపోనెంట్ కానిది ఏది అంటే కనుక లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ పల్ప్ ప్లాంటేషన్స్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్. ఇది సోషల్ ఫారెస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే కాదు. మెయిన్ గా వచ్చేసరికి దాని ముఖ్య ఉద్దేశం ఒక ఫారం ఫారెస్ట్రీ ఫాలో అవ్వచ్చు, ఎక్స్టెన్షన్ ఫారెస్ట్రీ ఫాలో అవ్వచ్చు, అంటే అది కమ్యూనిటీ ఫారెస్ట్రీ కింద రీక్రియేషన్ ఫారెస్ట్రీ అనేది ఫాలో అవ్వచ్చు. బట్ లాస్ట్ స్కేల్ ఈ ఇండస్ట్రియల్ అనేది మాత్రం కాదు. మ్యాచ్ ది అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్ విత్ ఎగ్జాంపుల్. సో అగ్రి సిల్వికల్చర్ ఏంటంటే అగ్రికల్చర్ ప్లస్ ట్రీస్ కదా. సో ట్రీస్ ప్లస్ క్రాప్స్ 1 ఈజ్ బి. సిల్వో పాస్టోరల్ ట్రీస్ ప్లస్ యానిమల్స్ ఇది. ఓకే, సో ట్రీస్ ప్లస్ యానిమల్స్ అని ఎక్కడ లేదు. ఓకే, చూద్దాం. అగ్రి సిల్వో పాస్టోరల్ ఇది ట్రీస్ ప్లస్ క్రాప్స్ ప్లస్ యానిమల్స్. ఓకే, సిల్వో పాస్టోరల్ అంటే ట్రీస్ ప్లస్ యానిమల్స్ ప్లస్ పాస్చర్. సో 2 ఈజ్ ఏ. అండ్ అగ్రి సిల్వో పాస్టోరల్ trees plus crops plus animals 3 is C, and home gardens is multi-layers of this tree. So BACD, first one is the right answer. The main necessity of the social forestry in India is to
meet the small timber needs of the rural people, reduce the pressure on the natural forest, provide employment in rural areas. ఇదేమి కాదు. సో 1, 2, 3 is the right answer. Urban forestry mainly aims at pollution control, aesthetic value and recreation. ఇవి తప్ప మిగిలిన కూడా urban forestry related కాదు. In Andhra Pradesh community forest management, the village level institution is called as the I think Van Samrakshana Samiti. That is called as the Van Samrakshana Samiti. Okay. Yes, Van Samrakshana Samiti. And which of the following is a key benefit of the AP community forest management? AP community forest management యొక్క key benefit ఏంటంటే complete transfer of the forest ownership to communities. No, complete ఉండదు, partial గానే ఉంటుంది. And sustainable harvesting with 50 to 100% share of benefits to Van Samrakshana Samiti. ఇది correct. Conversion of the all degraded forest to big plantations. ఇది కూడా కాదు. Exclusion of local people from forest entry. ఇది కూడా కాదు. Which of the following are considered the necessities for promoting the agroforestry in India? Soil erosion on the farmlands, increasing popular pressure on the land, acute shortage of the fluid, abundance of the forest produce వల్ల కాదు. Agroforestry అనేది promote చేసి. So 1, 2, 3. Agroforestry contributes significantly to soil and water conservation. The trees' roots bind soil, reduce runoff, and leaf litter improve soil organic matter. This one, both E and R are true, and R is the correct explanation of you. Agri-silvopastoral, trees plus crops plus animals. So tree, crops, livestock, idi answer. Which tree species is commonly promoted in the agroforestry for biofuel and soil improvement in Andhra Pradesh? Biofuel gani, soil improvement gani, మెయిన్ గా వచ్చేసరికి కానుగ చెట్టు పొంగామియా పిన్నాట. ఇది మెయిన్ గా బయోఫ్యూయల్ కి మధ్యన ప్రమోట్ చేస్తున్నారు. ఇదివరకు జట్రోఫా ప్రమోట్ చేసేవారు, బట్ జట్రోఫా అనేది ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ ఫాడర్. సో ఫాడర్ కింద కూడా యూజ్ అవ్వడం కోసం ఈ పొంగామియా పిన్నాట అనేది ఈ మధ్యన అడాప్ట్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సోషల్ ఫారెస్ట్రీ? It is meeting the fuel wood needs of the rural poor. It is an objective. To provide the recreational facilities in urban areas, it is an objective. To supply raw material to large wood industries, ఇది మాత్రం objective కాదు. So C is not an objective. To improve environmental conditions, that is an objective. So farm forestry అంటే trees raised by the individuals on an agriculture land. So trees integrated with agriculture or the agroforestry. Agroforestry అంటే మెయిన్ it includes farm forestry, it includes the several forestry such as agro-silviculture, agro-pastoral culture, agro-silvipastoral culture, silvipastoral culture, hortipastoral culture, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఫారెన్ ఫారెస్ట్రీ వచ్చేసరికి మెయిన్గా ఫారెన్స్ లోని ఈ ఫారెస్ట్రీ అనేది పెడుతూ ఉంటారు, ప్లాంట్స్ అనేది రైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో 1 is B. ఓకే, ఎక్స్టెన్షన్ ఫారెస్ట్రీ వచ్చేసరికి దీస్ ఆర్ ది what do you call it as trees along the roads, canals and the railways, that is 2 is here. Community forestry వచ్చేసరికి the village woodlands managed by the community, and trees agroforestry is the both agriculture and the livestock. So 1B, 2A, 3C, 4D, first one is the right answer. Urban forestry in Andhra Pradesh is important for reducing air pollution, temperature moderation, aesthetic improvement, landscape reduction అయితే కాదు. The method of the AP community forest management includes methodology, the micro planning with community participation. అంతేగాని కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకుండా ఇంక్లూడ్ చేసేది కాదు. అండ్ నెక్స్ట్ వన్, the principles of Andhra Pradesh community forest management include joint responsibility between community and forest department, equitable benefit sharing, sustainable forest use. VA వన సంరక్షణ సమితి దాంట్లో 33% women కి రిజర్వేషన్ ఉంది, తెలుసా మీకు? సో 1, 2, 3 are the right answers. Which statement is incorrect about the agroforestry systems in different agrogeological zones? Incorrect అంటాడు. Home gardens are common in high rainfall areas like coastal, which is very common. Silvopastoral suits the arid zones. Alley cropping is useful in sub-arid zones, which is very true. Taungya system is best suited for arid flatlands. Taungya system is best suited for the hilly areas. Hills కండి. Taungya అంటేనే బర్మీస్ వర్డ్, hill areas కి సంబంధించింది. So that is not a right thing.
సో తాంగ్యా అనేది కాదు. ఓకే, సో సెట్ 5 నెక్స్ట్ one. Which of the following roles are the roles of the agroforestry in integrated land use planning? Maximizing the productive use of land, minimizing the soil degradation, providing the multiple outputs from the same land, and complete replacement of annual crops with grass. So 1, 2, 3 are the right answers. Okay, the selection of the tree species in agroforestry depends on the ecological zone as well. Climate, soil, rainfall, farmer needs vary across zones as well. arid లో వచ్చేసరికి ప్రాస్పరస్, జూలియో ఫ్లోరా ఇటువంటి ఉపయోగిస్తూ ఉంటాం. FSO అనేది సెమీ arid లో వేరేగా ఉపయోగించవచ్చు. సబ్ హ్యూమిడ్ దాంట్లోనే సబ్ హ్యూమిడ్ అనే సెమీ arid అని ఒకటి అండ్ హ్యూమిడ్ రీజన్స్ లో ఒకలా ఉపయోగించవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది జోన్ అండ్ ద ఫార్మర్స్ నీడ్స్. Alley cropping is most suitable in subhumid and humid regions with erosive rainfall. సో ఇక్కడ వచ్చేసరికి మీకు alley cropping అనేది బాగా సూటబుల్ అవుతుంది subhumid and humid zones with erosive rainfall. Which tree is widely used in the farm bunds and agri-silviculture in Andhra Pradesh for fodder and the fuel? Farm bunds and agri-silviculture in Andhra Pradesh for fodder and the fuel. Maximum మీకు I think it's mainly Gliricidia on bunds for fodder. This is it. Just a minute. సో గ్లిరిసిడియా సెపియం అనేది ఇది కరెక్ట్ అండి. దాంట్లో వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి సో దీన్ని వచ్చేసరికి మద్రి సెట్ అని కూడా అంటూ ఉంటారు వాళ్ళు. సారీ జస్ట్ మద్రి సెట్. ఓకే, సో social forestry plan was introduced in India primarily during the fifth 5-year plan period అండి. సో కొన్ని APPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చేసరికి 6th 5-year ప్లాన్ అని అంటూ ఉంటారు. బట్ 5th 5-year ప్లాన్ లో ఇంట్రడ్యూస్ అయ్యింది. 6th 5-year ప్లాన్ లో వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ ద్వారా బాగా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో 5th 5-year ప్లాన్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 6th 5-year ప్లాన్ లో బాగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ ద్వారా. యాజ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సోషల్ ఫారెస్ట్రీ: మిక్స్డ్ ప్లాంటేషన్ ఆన్ ది కమ్యూనిటీ ల్యాండ్, ఇది కమ్యూనిటీ ఫారెస్ట్రీ వస్తుంది కమ్యూనిటీ ఫారెస్ట్రీ కింద. సో 1 is B. Trees on the farmer's own land, that is farm forestry. 2 is A. Linear plantations along the infrastructure, that is extension forestry. 3 is C. Rehabilitation of the degraded forest, sometimes included but mainly under the soft joint forest management. So 4 is D. 1B, 2A, 3C, 4D. So this is the answer. The scope of the urban forestry includes avenue planting. ఉంటుంది, గ్రీన్ బెల్ట్స్ అరౌండ్ ది ఇండస్ట్రీస్ ఉంటుంది, పార్క్స్ అండ్ గార్డెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్క రేజింగ్ టెంబర్ ఫర్ ఎక్స్పోర్ట్ మాత్రం ఉండదు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ వాస్ ఫార్మల్లీ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 1992 ఉంది. 1992లో లాంచ్ చేయడం జరిగింది. బాగా ఎక్స్టెన్షన్ మాత్రం 2002లో వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ ద్వారా జరిగింది. ఓకే, అందులో 6th 5-year ప్లాన్ లో మీకు బాగా జరిగిందని చెప్పడం జరిగింది. ఓకే, 6th 5-year ప్లాన్ జరిగింది. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ ది ఏపీ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్ ఇంక్రీజ్ ఇన్ ది ఫారెస్ట్ కవర్, reduction in the forest offenses, improve livelihoods through non-timber forest produce, and complete control of the forest by వన సంరక్షణ సమితి. I think all of them must be true. ఎందుకంటే వన సంరక్షణ సమితి అనేది it has the complete control. Complete control ఉంటుంది. ఇది కంప్లీట్ కంట్రోల్ కాదు. సో 1, 2, 3 are the right answers. Which of the following is not a purpose of the tree commonly promoted in the agroforestry? Not a multi-purpose tree కానిది ఏది అని అంటే కనుక దీంట్లో వచ్చేసరికి ఐ థింక్ ఫాడర్ ఫ్యూయల్, ఆల్బిజియల్ షేడ్ అండ్ ఫాడర్, అకాసియనాలేమో బాబుల్ అంటే నల్లతిన్న అంటారు. ఐ థింక్ ఇట్ షుడ్ బి డి. ఐ థింక్ సో. రైట్, థానస్ రాబర్ట్ అనేది మెయిన్గా ఇట్స్ నాట్ ఫర్ ది మల్టీపర్పస్. సో ఫాడర్ కింద ఉపయోగపడదు. కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఫాడర్. ఇది ఇంకా వచ్చేసరికి టెంపరేచర్ రీజన్స్ ఫ్రమ్ పెరుగుతూ ఉంటుంది, అంటే కోల్డ్ టెంపరేచర్ రీజన్స్ అని. దిస్ ఈజ్ నాట్ ఎ మల్టీపర్పస్ ట్రీ. సో ఇక్కడితో మనం ఆపుదాం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కంటిన్యూ అవుదాం. అంతవరకు సెలవు, టాటా, బై బై అండ్ జై హింద్.